అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాంతినగర్లో ఉన్న మరో ఇంటి దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ నిరుపేద కుటుంబము, చాలా చిన్న కుటుంబము. ఈ ఇంట్లో భార్యాభర్తతో పాటు పిల్లలు ఉండేటువంటి పరిస్థితి. కనీసం వరద వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వరద ప్రవాహం తగ్గకపోవడం, దీంతోపాటు వీరంతా కూడా ఇల్లు వదిలిపెట్టి పునరావాస కేంద్రాలకి, బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఈ చిన్న ఇంట్లో చూసినట్లయితే పాడైపోయినటువంటి టీవీలు, పగిలిపోయినటువంటి ఇక్కడ ఫర్నిచరు, దెబ్బతిన్నటువంటి ఫర్నిచరు, బీరువాలతో పాటు అలాగే ఉన్నటువంటి పరిస్థితి, తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. వీళ్ళు ప్రతిరోజు పనికి వెళ్తే తప్ప పూట గడవనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబంలా కనిపిస్తుంది. వరద బాధితులు మాత్రం ఈ ప్రాంతంలో లేరు. మరి పునరావాస కేంద్రాలు ఉన్నారా, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళారనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. దీంతోపాటు స్పష్టంగా ఈ ఇంట్లో ఉన్నటువంటి ఈ చిన్న ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు పాడైపోయినాయి. వరద మేటేసింది, బురదమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి వస్తువు కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇలాంటి విపత్తుతో ఈ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తేరుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది, కొంత సమయం పట్టేలాగా ఉంది. కొన్ని నెలలు గడిస్తే తప్ప మరి వీళ్ళు పూర్వంలో ఉన్నటువంటి పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార ధాన్యాలు కూడా ఎక్కడ తడిచిపోతాయనేసి పైన పెట్టుకున్నారు. అయినప్పటికీ పై ఈ పూర్తిస్థాయి నీళ్ళు రావడంతో తడిసి ముద్దయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ నీళ్ళ కోసం పెట్టుకున్నటువంటి మోటార్ కూడా నీటిలో తడిసిపోయి పనికి రాకుండా పాడైపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చిన్న కుటుంబం ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇలా ఉంటే రోజువారీ కూలీలు, లేబర్ కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగాను, మరింత విషాదంగాను, గుండెలు తరుక్కుపోయేటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బంధువులను కోల్పోయినటువంటి వాళ్ళు, ఇంకోవైపు తమతో అప్పటిదాకా సరదాగా ఉండి కలిసి మాట్లాడుకొని ఉన్నటువంటి వాళ్ళు వరదలో కొట్టుకొనిపోయి చనిపోయినటువంటి వాళ్ళు కూడా, వాళ్ళ కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది. ఈ బుడమేరు వాగు ఉప్పొంగడం, పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికెక్కడ ఉన్నటువంటి ఇల్లులను చూస్తే తడిసి పాడైపోయినటువంటి పరిస్థితులు, తిరిగి కోలుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి మనం చూస్తున్నాం. ఇంకోటి, ఈ కుటుంబం వచ్చేటువంటి బియ్యం అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి, దుర్గంధం కొడుతుంది, వాసన వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రోజువారీ కూలికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఏ బియ్యం అయితే ఉన్నాయో ముగ్గిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మనం తినడానికి కూడా ఉపయోగపడవు, పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కుటుంబాలకు పరిహారంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు ఇతరత్ర అందిస్తే తప్ప వీళ్ళు తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనతో చెప్పండి అమ్మా, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏంటి అన్ని తడిసిపోయి మా అంతా అసలు మాకు కనీసం మీకు సందులోకి మంచి నీళ్ళు కూడా ఇవ్వడానికి రాలా. మేము వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి నీళ్ళలోనే తెచ్చుకొని తిని ఉంటున్నాం. ఇంకా వెళ్ళలేదు, ఎవరి ఇళ్ళల్లో ఎన్నాళ్ళు ఉంటాం, పైన ఒక రోజు 2 రోజులు ఉంటాము. కనీసం ఏదన్నా ఒక పడ వేసుకొచ్చన్నా ఈ సందులలో ఏమి అన్ని రోడ్డు మీదకి వేస్తున్నారు, అన్నీ వస్తున్నాయి. కానీ వెళ్ళి తెచ్చుకోవడానికి మాకు ఎవరున్నాము, ఈ నీళ్ళల్లో కొట్టుకుపోతామని భయం. అట్టాని మంచాల మీదకి ఎక్కి ఉన్నాము, అది పక్కన ఇళ్లలో ఉండి దిగి వస్తున్నాము ఇప్పుడే. వాళ్ళు మీరంతా వెళ్ళారు, కుటుంబ సభ్యులందరికీ అక్కడ అంటే మీకు ఉండడానికి అవకాశం ఉందా? ఉంది, ఒక అవసరం అంతే. ఎవరు ఒకళ్ళు సర్దుకొని ఉండాం. 10 కుటుంబాలు ఉన్నాం పైపుల రోడ్లో, ఒక్కొక్క కుటుంబంది. ఇక్కడ ఏమి లేవు. ఇంకా ఒకళ్ళు పిలుచుకొని పైన డాబాల మీద పిలుచుకొని పెట్టుకొని మమ్మల్ని వాళ్ళే పోషిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము, ఏ ఇల్లు తలుపు తట్టినా, ఏ ఒక్కరిని కదిలించినా ఈ బుడమేరు ప్రాజెక్టుకు సంబంధించిన ఈ ప్రవాహంతో వరద ఉప్పొంగడంతో, కట్టలు తెగిపోవడంతో ప్రతి ఇంట్లో కూడా తీవ్రమైనటువంటి, ఏ ఇంటికి కలిసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏంటి పెద్ద, ఎలా ఉంది సిచ్యువేషన్? ఏంటి? చాలా బ్యాడ్గా ఉందండి, అసలు చాలా బ్యాడ్గా ఉంది. దీనివల్ల జనం అసలు ఏమీ లేవు, మొత్తం పాడైపోయినాయి. మొత్తం ఇక్కడ ఇంట్లో బియ్యాలు కానీ పుప్పులు కానీ ఏమీ లేవు. ఏమైనా తెచ్చుకోవాలన్నా రోడ్డు మీదకి వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏదైనా సరే లోనకి రావాలంటే రావు ఏమి, అది విషయం. ఇంత లోతులో ఉంటున్నాయి వాటర్లు, అది పరిస్థితి. ఏం చేయము. బయట ధరలు ఎట్లున్నాయి? ధరలు అయితే అసలు ఏమీ లేదు, బాగా పెంచేశారు. పంచదార 100 రూపాయలు అమ్ముతున్నారు, నూనె ప్యాకెట్ 200 అమ్ముతున్నారు మాకు.
ఉప్పులు పప్పులు అయితే అసలు ధరలు మండిపోతున్నాయి. ఏం తెచ్చుకొని ఏం తింటాము? అది నిన్న దాకా కొద్ది పంచారు, ఇలా అయితే అది కూడా పంచలేదు. దానికోసం చూసి ఇంకా ఏం చేస్తాం? తెచ్చుకొని 100 పిల్లలు ఉన్నారు, అందులో షుగర్ పేషెంట్లు ఉన్నారు, వండుకోవాలిగా. వండుకుంటున్నాం, గ్యాసులు లేవు, ప్రస్తుతం ఇంకా ఎట్టో కొట్టే మరి అట్టానే తీసుకెళ్ళిన వాళ్ళే మాకు ఉడకబెట్టి వేస్తున్నారు. మనం చూస్తున్నాము ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ బురద చేసినటువంటి గాయము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. మరిన్ని ప్రాంతాల్లో చూద్దాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరికి వారు ఈ వరద ప్రవాహం ఇక్కడ తగ్గడంతో జల దిగ్బంధం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకునేటువంటి సమయంలో ఇల్లు కూడా క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. బురద మేట వేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏ గడపకి వెళ్ళినా ఎవరిని టచ్ చేసినా హృదయాలకు ద్రవింపజేసేటువంటి దృశ్యాలే. ఎక్కడ చూసినా మేట వేసినటువంటి బురద ఉంటే మరోవైపు వరద, ఇంకోవైపు నీళ్ళలో తడిచిపోయిన పుస్తకాలు, రోజువారీ కూలీలు ప్రతిరోజు చేసుకుంటే తప్ప పొట్ట కూటి గడవనేటువంటి కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి ఈ విజయవాడలో. మనం చూస్తున్నాము ఈ శాంతినగర్లో ఉన్నటువంటి ఒక ఏరియాలో తడిచిపోయినటువంటి ప్రతి వస్తువు కూడా ఏ ఒక్కటి పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న ఇంట్లోనే భార్య పిల్లలతో పాటు అందరూ కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పష్టంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళు, 10th క్లాస్ చదివేటువంటి ఈ కుటుంబంలో పుస్తకాలు తడిచిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు రోజువారీ కూలీకి వెళ్ళి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తెస్తే బుడమేరు తేల్చినటువంటి గాయంతో వాళ్ళ భవిష్యత్తు బుగ్గిపాలైనటువంటి పరిస్థితి ఉంది. చదువుకి పనికిరానటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పుస్తకాలు కొనాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, కొనలేనటువంటి పరిస్థితి ఈ కుటుంబాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కనీసం తడిసిపోయి ఈ పుస్తకాలు కూడా చినిగిపోయేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినటువంటి మన టెక్స్ట్ పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు కూడా చదువుకి పనికి రాకుండా వెళ్ళిపోయాయి. వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయేటువంటి సిచ్యువేషన్ శాంతినగర్లో ఉంది. మనం మాట్లాడదాం ఆ పిల్లలతో, వాళ్ళ విద్యార్థుల పరిస్థితి ఏంది, వాళ్ళ చదువుల పరిస్థితి ఏంది, ఏం జరుగుతున్నటువంటి అంశం మీద. ఏమ్మా ఏం చదువుతున్నావు, ఎట్లుంది పరిస్థితి? 10th క్లాస్ చదువుతున్నాం, శ్రీకృష్ణవేణి హై స్కూల్. ఈ వర్షం వల్ల మా పుస్తకాలన్నీ చినిగిపోయే పరిస్థితిలోకి వచ్చాయండి. మేము ఇలాగ మళ్ళీ తర్వాత మేము చదువుకోవడానికి పుస్తకాలు లేకుండా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పుస్తకాలు మొత్తం ఎంత పడి ఉంటాయి? 20,000 పడి ఉంటాయండి. మరి ఎట్లా ఇప్పుడు చదువుకోవడానికి పుస్తకాలు లేవు, స్కూల్కి వెళ్ళే డ్రెస్సులు లేవు, ఏంటి పరిస్థితి? ఇంకా గవర్నమెంట్ చేసేదాన్ని బట్టే ఉండిద్ది. ఇంకా వాళ్ళు ఏ సహాయం చేసే దాన్ని బట్టే మేము చదువుకోవాల్సింది. మా అక్క డిగ్రీ ఫైనల్ ఇయర్, మేము ఇద్దరం 10th, మా అన్నయ్య నేను. అన్ని బుక్స్ పాడైపోయినాయి. ఎంతమంది ఉంటారు ఈ చిన్న ఇంట్లో? చిన్న ఇంట్లో 4 ఉంటాం. ఎవరెవరు ఉంటారు? నేను, మా అమ్మ, మా అన్నయ్య, మా అక్క. మరి నువ్వు మంచి చదువుకొని ముందుకు వెళ్ళాలనుకున్నావు, మరి ఈ వరద యొక్క పరిస్థితి వచ్చిన తర్వాత మా మమ్మీ ఒక్కతే కష్టపడాలండి. మా డాడీ లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. ఈ ఒక్క గదిలో ఉండాలి మేము 4. ఇలా ఇల్లు చూస్తే ఇలా అయిపోయింది. బుక్స్ అన్నీ తడిచిపోయాయి. ఒక్కటి నోట్బుక్ కూడా లేదు. ఆ స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్స్కి వెళ్ళాలని యూనిఫామ్ లేవు, ఏమీ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా గవర్నమెంట్ మాకు చేసే సహాయం బట్టే మేము ఆధారపడి ఉన్నాం. మరి రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, పుస్తకాలు లేవు కదా, మరి ఎట్లా పరిస్థితి? ఇంకా గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. గవర్నమెంట్ హెల్ప్ చేసిన దాన్ని బట్టి మేము చదువుకోవాలా లేదు, మొత్తం దాని మీదే డిపెండ్ అయి ఉండిద్ది. రైట్, వాళ్ళ మదర్తో మాట్లాడతాం. ఏమ్మా ఎట్లుంది సిచ్యువేషను? పిల్లలు చదువులకు సంబంధించి మీరు ఖర్చు ఎంతో కూడబెట్టుకొని పుస్తకాలు అవన్నీ తడిచిపోయిన పరిస్థితి, ఏంటి సిచ్యువేషన్ చూస్తున్నారు సార్? అసలు ఏది లేదు. నేను కష్టపడి నా 3 బిడ్డలను చదివించుకుంటున్నాను, ఈ ఇంట్లోనే ఉంటున్నాను. రూపాయి పోగు చేసుకుని వాళ్ళు చదివించుకుంటూ అట్లా కొనుక్కొచ్చుకుని ఈరోజు కనీసం మేము ఒట్టి బట్టల మీద మేము రోడ్డు మీద నుంచున్నాం. ఈ ఇల్లు చూసారంటే చాలా పడిపోయే పరిస్థితిలో ఉంది. ఇంకోటి మాకు ప్రాణహాని కూడా ఉంది. మేము ఇక్కడ ఉండలేని సిచ్యువేషన్ మాది. ఇక్కడ మా యందు దయ ఉంచి మాకేదైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాము. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ఆ రోజు సిబ్బందికి కూడా చాలామందికి ఫోన్ చేసాము, మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తారని. ఈ అన్నయ్య ఇంకొకళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. కనీసం ఫోన్లకు కూడా మాకు రెస్పాన్సిబుల్ అవ్వలేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు సాయం చేస్తున్నాము. ఫోన్లు చేస్తే ఏమంటున్నారంటే ఇగో ఈ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి చేయండి అంటున్నారు, ఈ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి చేయండి అంటున్నారు. కానీ నెంబర్లు చేస్తున్నారు కానీ కనీసం మమ్మల్ని కాపాడటానికి ఒక్కళ్ళు కూడా రాలేదు. ఇక పసిబిడ్డ ఆల్రెడీ పడిపోయింది, ఇక నీళ్ళలో పడిపోయి
ఇక దెబ్బ తగిలిపోయి చనిపోయే పరిస్థితిలో వచ్చింది. ఎందుకంటే మేము ఆ వరద వచ్చేసరికి ఇవిలో ఉన్నాం, పిల్లల్ని పట్టించుకోలేదు. తను మునిగిపోయి చనిపోయి ఇదిలో ఉండిపోయి పడిపోయింది. కనీసం ఒక్కళ్ళు కూడా రాలేదు. కనీసం దయించండి, మేము మనుషులమే, మేము కనీసం మానవత్వంగా ఆలోచించండి. మేము ఫోన్లు చేసాము, ఒక్కళ్ళు కదా కమిషనర్ నెంబర్లను దాదాపు 10 నెంబర్లు ఇచ్చినా ఒక్కళ్ళు కూడా మరి ఏంటని కూడా మాకు దగ్గరకు వచ్చి మమ్మల్ని పరకరించే దాఖలు లేవు. ఈరోజుకి కూడా ఈరోజు ఫస్ట్ మీరే వచ్చారు, మా బాధలు వింటున్నారు, కానీ దయించి మా గురించి మా పరిస్థితిని చూస్తున్నారు. కొంచెం మీ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి మాకేదైనా సాయించండి. ఇక నా బిడ్డలు 10th క్లాస్ ఈ ఇయర్ లాస్ట్ డిగ్రీ లాస్ట్కి వచ్చారు, కనీసం ఒక్క పుస్తకం కూడా లేదు. నిలువుని ఇప్పుడు నడువులో ఉన్న వాళ్ళు చదువుకోవటానికి కానీ దేనికని కానీ ఏ పరిస్థితుల్లో కానీ ఏది మాకు లేదు. మేము ఉట్టి చేతులతో ఉన్నాం, ఒక ప్రాణాలతో ఉన్నాము. అది ఒక్కటేనండి. మా ముందు మీకు దయించి కొద్దిగా మాకు హెల్ప్ చేయండి. ఇక హౌస్ పరంగా కూడా మీ దగ్గర మేము వెన్నుకుంటున్నాం. ఎందుకంటే కనీసం జెంట్స్ గట్టి కొట్టారు అంటే మొత్తం పడిపోయింది. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ ఉండాలి అన్నా కానీ మాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నానిపై తడిచిపోయి ఉంది. మేము వచ్చి ఒకవేళ మీకు శుభ్రం చేసుకుని వచ్చి పనుకుంటే ఎప్పుడు పడిపోయిద్దో, మా ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు. మాకు రావడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. మాకు సహాయం చేయమని మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఆ రోజు ఈ 4 రోజుల పాటు ఈరోజు 5వ రోజు కొనసాగింది. ఎట్లున్నారు అసలు, ఏం జరిగింది? అధికారులకు మేము ఫోన్ చేస్తుంటే ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. మేమేమన్నా ఆ పూటకు పని చేసుకొని బిడ్డను బతిచ్చు. నాకు ఒక బిడ్డ, నేనే బతకాలి, నా భర్త లేడు. ఇదేమన్నా ఓల్డ్ హౌస్, ఇప్పుడు ఈ 4 days నుంచి నానిపోయి ఉంది. మాకు తినడానికి తిండి కూడా మా హౌస్ చూశారు కదా, అసలు కట్టు బట్టలతోటే ఉన్నాం. ఇప్పుడు 4 days నుంచి మా పాప నేను ఈ బట్టలతోనే ఉన్నాం. ఈ నీళ్ళల్లో పడిపోయి పాపకు కూడా చాలా ఇదైపోయింది. కనీసం వైద్యం సాయం కూడా మాకు లేదు. దయతో మా మీద దయ ఉంచి ప్రభుత్వం మాకు సాయం చేయాలనే కోరుకుంటున్నాం. లేదనుకుంటే మేము చనిపోతాం తప్ప మేము ప్రాణాలతో కూడా బతికే అవకాశం కూడా మాకు లేదు. ఎందుకంటే మాకు బట్టలుగా తిండి కానీ ఎవ్వరు మా సాయం, ఏ అధికారులు కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేదు. మా బాధ ఒక్కసారి అర్థం చేసుకొని, ఎందుకంటే మాకు వెనక ముందు కూడా ఎవరు లేరు. నా బిడ్డని బతికించుకొని బతకాలి. నేను అనారోగ్యం దాన్ని కొంచెం మా ఆయన దయ ఉంచి ముఖ్యమంత్రి గారు మాకు సాయం చేయాలనే కోరుకుంటున్నాను. మా హౌస్ చూస్తున్నారు కదా, తోతే పడిపోయేలాగా ఉంది. మేము అసలు బతకటి ఇప్పుడు ఈ నీళ్ళు వెళ్ళినా మేము ఉండి కూర్చోడానికి కూడా మాకు చోట్లేదు. ఏదో సాయం చేయమని మేము అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు మా మీద దయ ఉంచి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఒక్కగానొక్క బిడ్డ ఏదైనా జరిగింటే పడి చచ్చిపోయాడు. ఆ బిడ్డ ఇంకెందుట్లోనూ పడిపోయింది. ఆ రోజు వైద్యం సాయం కూడా మాకు లేదు. ఎవరు వచ్చి మమ్మల్ని పరామర్శించింది లేదు, ఎవరూ లేరు. మేము ఇలాగే బతుకుతున్నాము. దయతో మాకు సాయం చేయండి సార్, ఎందుకంటే మా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. మాకు కనుక సాయం లేదు, ఇలాగే చనిపోతాం తప్పగా మేము ప్రాణాలతో ఉండలేము. దయతో ఒక్కసారి మా వంక చూడండి సార్, ఒక్కసారి మా వంక చూసి మాకు సాయం చేయండి సార్. మేము నుంచోడానికి కూడా చూడలేదు, మా ఇంట్లో మొత్తం పాడైపోయింది సార్. సార్ మీ బిడ్డలాంటి వాళ్ళు పడుకొని మమ్మల్ని నిలబెట్టండి, మా ప్రాణాలు కాపాడండి, ఎందుకంటే ఏమీ అడగలేము. ఎలా పడిపోయావు ఆ రోజు? పొద్దున నీళ్ళతో పడిపోతున్నాను, దూకేసప్పుడు పడిపోయి అందుకని తగిలింది గోడ మీద. ఇప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చేసాయా? భయపడలేదా నువ్వు? భయపడగానే పడిపోయా. పడిపోతే గోడ మీద గీసుకుంది. ఎవరు కింద పడిపోతే ఎవరు పట్టుకున్నారు నిన్ను? నేనే లెగిసిపోయా. మమ్మీ వాళ్ళు భయం వేసిందని నేను లేచిపోయా. ఏ హృదయాన్ని తట్టినా కన్నీటి పర్యంతమే. ఏ ఇంటికి వెళ్ళినా హృదయ విధాకరమైనటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. పిల్లల చదువుల కోసం పెట్టుకున్నటువంటి డబ్బు, మరోవైపు వాళ్ళకి పైసా కూడబెట్టి కొనిచ్చేటువంటి పుస్తకాలు, మరోవైపు మేము కష్టపడైనా సరే వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలని, మంచి స్కూల్లో చేర్పించాలని ఉద్దేశంతో పెట్టినటువంటి పుస్తకాలతో పాటు కూడబెట్టుకున్నటువంటి చిన్న కాస్త కూస్త సొమ్ముతో పాటు పెట్టుకున్నటువంటి ప్రతి వస్తువు కూడా తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి ఉంది, పనికి రాగనటువంటి పరిస్థితి ఉంది. మనం ఎక్కడ చూసినా ఇల్లు పడిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. 10th క్లాస్ చదివేటటువంటి అమ్మాయి మనం చూస్తున్నాం. చాలా
బాధతోనూ ఇబ్బంది కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి, తన భవిష్యత్తు మొత్తం ఈ బుగ్గిపాలు అయిపోయినటువంటి పరిస్థితి, ఈ వరద తెచ్చినటువంటి గాయం నుంచి తేరుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి పరిస్థితి? గవర్నమెంట్ హెల్ప్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మా మమ్మీ చాలా కష్టపడి మా మమ్మల్ని ముగ్గురిని చిన్నప్పటి నుంచి మా డాడీ లేకపోయినా అన్నీ చూసుకుంటుంది. ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తుంది. మనీ లేకపోయినా మా మమ్మీ తిండి మానుకో కూడా మాకు హెల్ప్ చేస్తుంది. మొన్న కూడా చిన్న పాప మునిగిపోయేదే. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గవర్నమెంట్ హెల్ప్ చేయాలని చాలా కోరుకుంటున్నాం. ఎవరిని టచ్ చేసినా ఇలాంటి బాధలే, ఏ ఇంటికి వెళ్ళినా ఇలాంటి సిచ్యువేషనే. మొత్తం వరద, ఈ బుడమేరు చేసినటువంటి వరద గాయము తెచ్చినటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రతి ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఏ గడపలకు వెళ్ళినా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం స్పందించాలి. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సందుల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా వరద సహాయంతో పాటు ఇతర వస్తువులు కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. అర్ధాకలితో అలమటించేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలను సంఘటన పెట్టుకుని బతికేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఇల్లు కూడా కూలిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ సిచ్యువేషన్లు ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు స్పందించాలి. స్వచ్ఛత సంస్థలు ముందుకు రావాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలి. ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హుసేన్, RTV, శాంతినగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.